ఢిల్లీలో మీటింగు ఇద్దరు ముఖ్యమంత్రులను పిలిస్తే ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ మీటింగ్ పోస్ట్పోన్ చేసుకొని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జియో ఇచ్చి టెండర్లు పిలిచి పని మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు ఆ మీటింగ్కి మళ్ళీ తర్వాత పోయినరు. ఇది రికార్డ్తో సహా ఏ డేట్స్ అవన్నీ చేస్తాను. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కట్టడానికి గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమే కారణం అని చెప్పి నేను మనం చేస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 4094 చక్కెరపల్లి రవీంద్రరావు గారు. ఎప్పుడు దాకా వచ్చాను? ఆనరబుల్ మినిస్టర్ మీదే సివిల్ సప్లైస్. Party, yes sir. 91 lakh applications have been received from the LPG consumers in Praja Palana for availing Mahalakshmi LPG subsidy, and as per the eligibility 42,90,246 beneficiaries are getting LPG subsidy under Mahalakshmi scheme. The government has allocated the following funds under LPG subsidy under Mahalakshmi scheme: 23-24 80 crores, 24-25 723 crores. ఆనరబుల్ మన గౌరవ సభ్యులు జీవన్ రెడ్డి గారు. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు ఏదైతుందో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి ఆడబిడ్డలకు ఏదైతుందో కుకింగ్ గ్యాస్ సబ్సిడీ ప్రారంభింప చేయాలనేటువంటి ఒక భావనతోని 500 రూపాయలకు పైబడి ఇంత భారము నాకని ఆర్థికంగా దాన్ని ప్రభుత్వం తిరిగి చెల్లించే విధంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ అమలు చేయడం జరుగుతుంది. అధ్యక్ష, ఇది బహుశా దేశంలో ఎక్కడ కూడా ఈ కార్యక్రమం అమలు చేయబడుతుందని చెప్పని నేను భావిస్తున్నాను. ఇది అంత గొప్ప కార్యక్రమం అధ్యక్ష. అంటే వాస్తవంగా ఏదైతున్నదో వీళ్ళు 500 రూపాయలు పైబడి చెల్లించేటువంటి ఒక డబ్బు మీరు తిరిగి ఇస్తున్నారు. కన్జ్యూమర్స్ ఆర్ గెట్టింగ్ బ్యాక్. కానీ ఆ విధంగా కాకుండా ఏదైతుందో ఆ డబ్బు ప్రభుత్వమే డైరెక్ట్గా ఈ కంపెనీస్కు చెల్లింపు చేసి కన్జ్యూమర్ ఏదైతున్నదో కేవలం 500 రూపాయల చెల్లింపుతోనే సిలిండర్ పొందే విధంగా సౌకర్యం కల్పిస్తే బాగుంటుందని కన్జ్యూమర్స్ అందరి భావన. వాళ్ళు అధికంగా చెల్లిస్తున్నారు. ఇప్పుడు 850 రూపాయలు ఉంటే ఆ 350 రూపాయలు చెల్లించి సిలిండర్ పొందుతున్నారు. తదుపరి ఏదైతుందో యువర్ గెట్టింగ్ ఇట్ యాడ్ దాని ఆ 350 రూపాయలు ఏదైతుందో కన్జ్యూమర్ అకౌంట్లో యాడ్ చేపిస్తున్నారు. బట్ ఇట్ ఈస్ టేకింగ్ టైం. ఈ టైం కన్సంప్షన్తో ఏదైతుందో వాళ్ళు అంత కొంత అసౌకర్యం పొందుతున్నారు. మనం ఎట్లా ఇస్తున్నాం, ఇది కంపెనీస్కి ఏదైతుందో ఈ డబ్బు మీరు ఇన్ అడ్వాన్స్ వాళ్ళకి చెల్లింపు చేసి కన్జ్యూమర్కి ఏదైతున్నదో 500 రూపాయలే డైరెక్ట్గా ఇచ్చేట్టు సౌకర్యం ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఒక నేను భావన వ్యక్తం చేస్తున్నా. ఇంకొన్ని ఏదైతుందో ఈ 500 రూపాయలకు పొందేటువంటి సౌకర్యం స్టిల్ ఇంకా కొద్దిమంది లబ్ధిదారులు ఏదైతుందో అన్అవేర్నెస్తోని వాళ్ళు పొందలేకపోతున్నారు. వాళ్ళు మీరు ఏదైతే ఆన్లైన్లో ఆప్షన్ ఏదైతుందో దీన్ని తిరిగి ఇచ్చినట్టయితే అర్హత కలిగి ఉన్నటువంటి వాళ్ళు దిస్ కెన్ బి కంటిన్యూడ్. మీరు అప్పుడు ప్రజాపాలనలో భాగంగా ఏదైతుందో ఈ ఆప్షన్ ఇచ్చిండ్రు. ప్రజాపాలనలో ఏదైతుందో కొంతమంది ఏదైతుందో అప్లై చేసుకోలేకపోయినారు. దాని ప్రభావంతో ఏదైతుందో అర్హత ఉండి కూడా పొందలేకపోతున్నారు. కాబట్టి ఈ ఆప్షన్ తిరిగి పొందే విధంగా అర్హత కలిగి ఉన్నటువంటి వాళ్ళు ప్రజాపాలన పొందుపరచుకోకుండా అప్లై చేసుకోకున్నా కానీ ఇప్పుడు అప్లై చేసుకుని పొందే విధంగా ఏదైతుందో మీరు ఫెసిలిటేట్ చేయాలని చెప్పని నేను మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను. అధ్యక్ష, మహాలక్ష్మి పథకం ద్వారా వారు ప్రవేశపెట్టిన ప్రోగ్రాం ఈ 500 రూపాయల గ్యాస్ సిలిండర్. అధ్యక్ష, సంవత్సరానికి 6 సిలిండర్లు ఇస్తామని చెప్పని వారు హామీ ఇచ్చారు. అయితే అధ్యక్ష, ఇక్కడ అనుమానం వారు ఇచ్చినటువంటి రిప్లైలో ఏమున్నది అధ్యక్ష అంటే 91,50,363 మంది దరఖాస్తు చేస్తే 42,90,246 మందికి మాత్రమే అర్హులుగా మేము గుర్తించామని. అంటే దాదాపుగా 53 లక్షల మందిని మరి దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి ఇవ్వడం లేదు. మరి తెల్ల రేషన్ కార్డు దాదాపు 90 లక్షల మంది పైన ఉన్నారు. ఈరోజు మీకు తెలియదు ఏముంది అధ్యక్ష, అందరూ కూడా గ్యాస్ సిలిండరే వాడుతున్నారు. ఎక్కడ కూడా పొయ్యిల కట్టెలతోటి ఇలా వంట వండే పరిస్థితి లేదు. ఇప్పుడు వీరు ప్రభుత్వం ద్వారా పంపిన ఉత్తరాలు లబ్ధిదారులకి ఈ ఉత్తరాలు రాస్తున్నారు అధ్యక్ష. కొంతమందికి మీకు 4 సిలిండర్ సెలెక్ట్ చేశాం, మీకు అర్హులైనరు, దాంట్లో 2టికి మేము డబ్బులు వేస్తున్నామని
సిలిండర్ల సంఖ్య కుదించారు. తర్వాత కొందరికి 2, కొందరికి 3 సిలిండర్ల సంఖ్య కుదించడం అనేది ఒక కారణం అధ్యక్ష. తర్వాత డబ్బులు కూడా మేము పొద్దున చాలామంది లబ్ధిదారులు కడితే కొందరికి అకౌంట్లో పడుతున్నాయి, కొందరికి అకౌంట్లో పడడం లేదు, పడితే ఒక సిలిండర్కి అట్లా పడుతున్నాయి. ఇదంతా కూడా ఏదో మిస్కమ్యూనికేషన్ ఉంది అధ్యక్ష. లేని వాళ్ళకి ఎందుకు ఇవ్వడం లేదు, మరి వచ్చిన వాళ్ళకి ఎందుకు పూర్తి స్థాయిలో సిలిండర్లు ఇవ్వడం లేదు, ఒకవేళ ఇస్తే మొత్తం డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదు. ఇంతకుముందు పెద్దలు జీవన్ రెడ్డి గారు అన్నట్టు ఇస్తే కంపెనీకన్నా ఇవ్వాలి, లేదా ముందన్న డబ్బులు వేయాలి. కానీ ఎప్పుడో డబ్బులు వేయడం అనే దానితోటి ఈ అరువులకి స్పష్టంగా లేదు. 10 మంది లబ్ధిదారులకు ఫోన్లు చేస్తే 10 మంది దగ్గర ఒక్క అభిప్రాయం అయితే రాలేదు అధ్యక్ష. చాలా భిన్నమైన అభిప్రాయం ఉంది. మీరు మహిళల కోసం ప్రతిష్టాత్మకమైంది మహాలక్ష్మి కింద 3 తీసుకున్నారు, వాడు బస్సులది అదే అసహనానికే గురవుతున్నారు. బస్సుల సంఖ్య కుదిర్చి 2500 ఇంక ఇవ్వలే. ఈ 500 రూపాయల బోనస్ అనేది ఏదైతే సిలిండర్కి ఇవ్వడం అనేది అయితే ఉందో మంచి పథకం ఇది. మహిళలు చాలా సంతృప్తి చెంది మీకు ఎన్నికల్లో మద్దతు ఇచ్చారు. వారికి అన్యాయం చేయొద్దు. దరఖాస్తుదారులందరినీ మరి మీరు ఇవ్వాలని, తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారికి దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇవ్వాలి. ఒకవేళ మీరు 53 లక్షల మందికి ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వడం లేదని కోరుతున్న అధ్యక్ష. అంతేకాకుండా ఎన్ని సిలిండర్లకి మీరు ఇచ్చారు, ఎన్ని డబ్బులు వేశారు, ఎంతమంది లబ్ధిదారులకు వేశారు అనేది కూడా ఇంకా స్పష్టత లేదు కాబట్టి తెలియజేయాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నారు. గౌరవ సభ్యులు మహేష్ కుమార్ గౌడ్. మహాలక్ష్మిలో భాగంగా ఉచిత బస్సు కానీ 500కి సిలిండర్ మాత్రం నా కార్యక్రమం అధ్యక్ష. అవి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్యక్రమాలు దేశంలోనే ఇది చరిత్రలో నిలిచిపోయిన కార్యక్రమాలు. ఇవి పెద్దలు జీవన్ రెడ్డి గారు అడిగినట్టుగా అసలు కేంద్ర ప్రభుత్వం మనకి ఎంతకు సిలిండర్ ఇస్తూ ఉంది, ఆ గ్యాప్ ఏదైతుంది, ఎంత మనం కేంద్ర ప్రభుత్వం కడతా ఉన్నాము, ఇంత పెద్ద ఎత్తున భారం పడ్డ అంత అమౌంట్ కట్టినప్పటికి కూడా మహిళలు సంతృప్తిగా లేరంటే వారికి 500కే సిలిండర్ ఇచ్చిన తర్వాత పైసలు ఎప్పుడో లేటుగా వస్తూ ఉన్నాయి. సో మీ ద్వారా మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తాను, అడ్వాన్స్గా మన డబ్బులు చెల్లించి ఎలాగో ఇస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వానికి, అడ్వాన్స్గా డబ్బులు చెల్లించి వారు 500 కట్టగానే వారికి సిలిండర్ చేతికొచ్చే విధంగా ఉంటే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా కొన్ని చోట్ల పెద్దలు జీవన్ రెడ్డి గారు సభ్యులు చెప్పినట్టుగా కేవైసీ చేసుకోలేదని కొంత టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్లగా చాలామందికి లబ్ధి పొందేట అవకాశం లేకుండా పోతుంది. దాంట్లో కొంత స్పష్టత ఇవ్వాల్సిందిగా నేను మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాను. అధ్యక్ష, తెల్ల రేషన్ కార్డు విషయానికి వచ్చినప్పుడు 10 ఏళ్ల గత పాలనలో ఒక్క తెల్ల రేషన్ కార్డు ఇచ్చిన పాపన పోలే. అందుకే ఇది తెల్ల రేషన్ కార్డుకు సంబంధించిన అంశం, ఇది తెల్ల రేషన్ కార్డుకి సంబంధించిన అంశం కాబట్టి ఇది అధ్యక్ష మీ ద్వారా సభ్యులకు తెల్ల రేషన్ కార్డు దీంట్లో ఇమిడి ఉంది కాబట్టి ఒక్క తెల్ల రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలే. ఇవాళ మహిళలకి సంపూర్ణ న్యాయం చేసిన దిశగా మా ప్రభుత్వం పోతా ఉంది అధ్యక్ష. ఆనరబుల్ మినిస్టర్ గారు. చైర్మన్ గారు, నేను ఐఎమ్ హ్యాపీ టు క్లారిఫై వాట్ ఎవర్ డౌట్స్ ఆర్ ఇష్యూస్ మెంబర్స్ హ్యావ్. మొదటి విషయం ఏంటంటే ఇది నెంబర్ ఆఫ్ సిలిండర్స్ పర్ ఫ్యామిలీ అనేది పర్ బెనిఫిషియరీ. మేము లాస్ట్ 3 years ఒక ఎల్పిజి కనెక్షన్కి లాస్ట్ 3 years యావరేజ్ కన్జంప్షన్ తీసుకొని దాని ప్రకారము ఈ సంవత్సరం వాళ్ళకి అన్ని సిలిండర్స్ ఈ సబ్సిడీ మీద ఇవ్వబోతున్నాం. మేడం సత్యవతి గారు మీరు మళ్ళీ అడగండి అంతే తప్ప. ఓకే సరే, నేను అంటే ఇప్పుడు మేము ఇంప్లిమెంట్ చేస్తున్న పాలసీ గురించి మీకు మనం చేస్తున్నా. అదర్వైజ్ మీరు ఏ విధంగా ఒక కుటుంబానికి ఎన్ని సిలిండర్స్ అనే విషయాన్ని అసర్టైన్ చేయడానికి గత 3 ఏళ్లుగా ఆ ఎల్పిజి కనెక్షన్ మీద యావరేజ్గా ఎన్ని సిలిండర్స్ తీసుకున్నారో మరి పరిశీలన చేసి ఆ యావరేజ్ నెంబర్ ఈ 500 రూపీస్ సబ్సిడీ మీద ఇస్తున్నాం. రెండో విషయం ఏంటంటే మీరు ఎంత సంఖ్య అని అడిగినరు ఇప్పటి వరకు. సరే, ముందు ఇంకో విషయం క్లారిఫై చేస్తే ఎంతమందికి బెనిఫిషరీస్కి అర్హత ఉందని. ఇది ఒక కంటిన్యూయింగ్ ప్రాసెస్. మేమేం దీని మీద రెస్ట్రిక్షన్